ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇది వర్గ సమీకరణము. ఇది వర్గ సమీకరణము. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ వర్గ సమీకరణములో నాకు 3 కేసులు వచ్చాయి. ఇప్పుడే డయాగ్రామ్ గనక డ్రా చేస్తే నాకు 3 వచ్చాయి. ఏంటా కేసులు? ఒకటేంటంటే గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది, గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది. ఇంకోటి ఏంటి? గ్రాఫ్ ఒకటేసారి పాయింట్ని టచ్ చేస్తుంది. ఇంకోటి అసలు యాక్సిస్నే టచ్ చేయట్లేదు. ఇంకోటి ఏంటి? యాక్సిస్నే టచ్ చేయట్లేదు. ఈ 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో డిగ్రీ ఎంత? 2. 2 అంటే 2 డిఫరెంట్ పాయింట్స్ని టచ్ చేస్తుంది, రైట్? ఇది ఒక పాయింట్ని టచ్ చేస్తుంది, ఇది అసలు ఏ పాయింట్ని టచ్ చేయట్లేదు. సార్ ఈ 3 సపరేట్గా ఏదైనా కండిషన్లు సాటిస్ఫై చేస్తే ఇలా వస్తుందా సార్ అంటే అవును. ఆ కండిషన్ యూజ్ చేయడానికే మనము డిస్క్రిమినెంట్ యూజ్ చేస్తాము. డిస్క్రిమినెంట్, ఈ డిస్క్రిమినెంట్ వల్ల మనకు గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు టచ్ చేస్తుంది, అసలు టచ్ చేస్తుందా, ఎన్నిసార్లు చేస్తుంది, ఎందుకు చెయ్యట్లేదనే ఒకటి వస్తుంది. ఇక్కడ చూడండి సార్, ఇది బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 ఉంటే 2 సార్లు టచ్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ కనుక 0 ఉంటే ఒకసారి టచ్ చేస్తుంది. బి స్క్వేర్ మైనస్ 4ac గనక లెస్ దాన్ 0 ఉంటే, అంటే బి స్క్వేర్ లెస్ దాన్ 4ac గనక ఉంటే అసలు యాక్సిస్నే టచ్ చేయట్లేదు. దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ మూలాలు ఈక్వల్ అయ్యాయి అండ్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసింది కాబట్టి రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ ఈక్వల్. ఇక్కడ మూలాలు ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసింది కాబట్టి రియల్ నంబర్, 2 డిఫరెంట్ పొజిషన్లో టచ్ చేసింది కాబట్టి రియల్ అండ్ అన్ఈక్వల్. అందరికీ అర్థమవుతుంది కదా సార్ ఈ 3 కేసెస్ ఎందుకు వచ్చాయి? రియల్ అండ్ అన్ఈక్వల్, రియల్ అండ్ అన్ఈక్వల్. అసలు ఇది యాక్సెస్ని టచ్ చేయట్లేదు. యాక్సెస్ని టచ్ చేయకపోతే ఆ పాయింట్ని నేను ప్లాట్ చేయలేను, ఆ పాయింట్ని నేను ప్లాట్ చేయలేను. కాబట్టి మూడోది రైట్ ఇమాజినరీ, ఇమాజినరీ, రైట్ ఇమాజినరీ. నాని ఏది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, క్లాస్ బిగినింగ్ నుంచి చూడు. ఫస్ట్ ఒక 5-10 నిమిషాలు జిమ్కి వెళ్ళడం లాంటిది. ఫస్ట్ రోజు కొంచెం కాలు నొస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, 5:30కు లేవాలి. ఓ 2-3 రోజులు అలవాటు అయిపోతే రైట్ మన హెల్త్ కాన్షియస్గా మనకు ఆటోమేటిక్గా హ్యాబిట్ అయిపోతుంది. నీకు కొంచెము క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్లో స్పీడోమీటర్ ఫెసిలిటీ ఉంది, స్లోగా తీసుకుంటూ వెళ్తే అర్థమవుతుంది. విలోమము సార్, విలోమము. ఓకే, విలోమం అంటే రెసిప్రోకల్. నవ్వు ఇక్కడ చూడండి సార్, సార్ ఈ 3 కేసులు ఎందుకు వచ్చాయి సార్ అని అంటే నేను ఊహించుకుంటే డిగ్రీ 2 ఉంది. డిగ్రీ 2 ఉంటే సార్ ఏమన్నాడు? మ్యాక్సిమం ఎన్ని మూలాలు వస్తాయన్నాడు? 2 మూలాలు వస్తాయన్నాడు. 2 మూలాలు వచ్చాయంటే ఆ గ్రాఫ్ని 2 డిఫరెంట్ పాయింట్స్లో టచ్ చేసినట్టు. 2 మ్యాక్సిమం అన్నాడు అంటే 2 కావచ్చు, 1 కావచ్చు, 0 కావచ్చు. 0 అంటే అసలు గ్రాఫ్ని టచ్ చేయట్లేదు, ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయట్లేదు. ఏ కేసులో టచ్ చేయట్లేదు? బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 దగ్గర టచ్ చేయట్లేదు, ఒకే దగ్గర టచ్ అవుతుంది. ఇక్కడ మీరు లాజికల్గా చూస్తే డిగ్రీ ఎంత సార్? 2 అంటే మ్యాక్సిమం 2 మూలాలు ఉంటాయి. మ్యాక్సిమం 2 మూలాలు అంటే 2 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు, 0 అయినా అవ్వచ్చు. నెగటివ్ వచ్చే ఛాన్సే లేదు. 2 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు, 0 అయినా అవ్వచ్చు. 2కి ఒక కండిషన్, ఒకదానికి ఒక కండిషన్, 0కి ఒక కండిషన్. రైట్? 0 అంటే అసలు అది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయట్లేదు, అంటే దాన్ని నేను గీయలేను. కాబట్టి ఇమాజినరీ రూట్స్. ఇమాజినరీ రూట్స్ అంటే ఏంటి? దాన్ని మనము నంబర్ లైన్లో ప్లాట్ చేయలేము, దాన్ని మనం నంబర్ లైన్లో ప్లాట్ చేయలేము. ఇక్కడ మనం ప్లాట్ చేయగలుగుతాం, ఇక్కడ కూడా మనం ప్లాట్ చేయగలుగుతాం. ఇది అందరికీ క్లియర్ అయిందా? ఈ బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ మీద నాకు మూలాలు యాక్సెస్ని ఎంతవరకు కట్ చేస్తుందో చెప్పగలుగుతాను. 2 వరకు కట్ చేస్తుంది, ఒకదానికి కట్ చేస్తుంది, 0 వరకు కట్ చేస్తుంది. ఇది ఎప్పుడు పైకి వెళ్తున్న గ్రాఫ్ కాబట్టి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0.
ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0. అందరికీ కాన్సెప్ట్ క్లియర్ అయిందా? ఏ గ్రేటర్ దాన్ 0, బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0, బి స్క్వేర్ మైనస్ 4ac. ఈ బి స్క్వేర్ మైనస్ 4acని మనము డిస్క్రిమినెంట్ అని అంటాం. డిస్క్రిమినెంట్ అని అంటాం బి స్క్వేర్ మైనస్ 4ac. బి స్క్వేర్ మైనస్ 4acని ఇక్కడ చూడండి సార్, గ్రేటర్ దాన్ 0 కావచ్చు, ఈక్వలెంట్ టు 0 కావచ్చు, లెస్ దాన్ 0 కావచ్చు. ఈ గ్రేటర్ దాన్ 0లో కూడా ఈ డి వాల్యూ గనక వర్గం అయి ఉంటే నాకు రేషనల్ నంబర్ వస్తుంది సార్. రేషనల్ నంబర్, రేషనల్ రూట్స్ వస్తాయి. అది వర్గం కాకపోతే, అది వర్గం పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే నాకు ఆకరణీయ సంఖ్యలు వస్తాయి. ఇర్రేషనల్ నంబర్ వస్తుంది. ఇర్రేషనల్ నంబర్ వస్తుంది. రైట్. సో ఇది ఈక్వలెంట్ టు 0, రియల్ ఈక్వల్, ఇది లెస్ దాన్ 0, ఇది ఇమాజినరీ రూట్స్. ఇది ఇమాజినరీ రూట్స్. ఇమాజినరీ మూలాలంటే ఆ మూలాలను నంబర్ లైన్లో ప్లాట్ చెయ్యలేము. చాలా ఈజీగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ సార్. ఇదేమో డిగ్రీ 2, డిగ్రీ 2కి మ్యాక్సిమం 2 మూలాలు వస్తాయి. ఆ 2 మూలాలు, మూలం అంటే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయాలి. మ్యాక్సిమం 2 అంటే 2 సార్లు టచ్ చేయొచ్చు, ఒకసారి టచ్ చేయొచ్చు, అసలు ఏసారి టచ్ చేయకపోవచ్చు. అది ఏ కండిషన్ మీద టచ్ చేస్తుంది? 2 సార్లు. బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 ఏ కండిషన్ మీద ఒకసారి టచ్ చేస్తుంది? బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వలెంట్ టు 0. అసలు ఎప్పుడు టచ్ చేయదు. బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0. సపరేట్గా కాకుండా కాన్సెప్ట్గా నేర్చుకుంటే చాలా ఈజీ కాన్సెప్ట్. అందరికీ అర్థమైంది కదా సార్?